బ్యాక్ టు మై ఛానల్ సుహాన్ టీవీ. ఈ వీడియోలో వచ్చేసి మనము డిఎస్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మనం చూద్దామండి. దీనిలో ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి డిఎస్సికి సర్కారు కసరత్తు 11,000 పోస్టులు భర్తీ చేసే ఛాన్సు. డిఓల నుంచి మరోసారి టీచర్ల డేటా సేకరణ, గత నోటిఫికేషన్కు మరిన్ని పోస్టులు యాడ్. దీనికి సంబంధించి పూర్తి వివరణ మనం చూస్తే రాష్ట్రంలో డిఎస్సి నిర్వహణకు ప్రాసెస్ మొదలైంది. ఖాళీగా ఉన్న మొత్తం టీచర్ పోస్టుల వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు మరోసారి సేకరిస్తున్నారు. జిల్లాల వారీగా ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో డేటా ఇవ్వాలని డిఓలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. గతంలో నోటిఫికేషన్లో ఇచ్చిన పోస్టులకు డబ్బులు ఉండేలా సర్కారు చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇటీవల సీఎం రేవంత్ విద్యాశాఖ రివ్యూలో డిఎస్సి నిర్వహణపై చర్చించారు. ఎంతమంది పిల్లలున్నా సర్కారు స్కూళ్లను నడపాల్సిందేనని విద్యాశాఖ ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఇందుకు అవసరమైన టీచర్ల కోసం మెగా డిఎస్సి నిర్వహించాలని, దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభించాలని ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. గత ఏడాది సెప్టెంబర్ 6న 5,089 టీచర్ పోస్టుల భర్తీకి గత సర్కారు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనికి 1,77,000 మంది అప్లై చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్లో జరగాల్సిన రాత పరీక్షను వాయిదా వేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా మెగా డిఎస్సి నిర్వహణకు విద్యాశాఖ కొత్త సర్కారు ఆదేశాలు ఇచ్చింది. దీంతో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్కు మరిన్ని పోస్టులు యాడ్ చేసి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలని సర్కార్ భావిస్తుంది. దీనికి సంబంధించి పలు న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నది. 11,000 పోస్టులతో డిఎస్సి వేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నది. స్టేట్లో 1,22,000 టీచర్ పోస్టులకు గాను 1,03,000 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ టీచర్ స్టూడెంట్ రేషియో ప్రకారం టీచర్ పోస్టులు ఎక్కువగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో గత సర్కారు హయాంలోనే 9,370 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పినా కేవలం 5,089 పోస్టులకే డిఎస్సి నోటిఫికేషన్ వేశారు. ప్రస్తుతం ఈ పోస్టులన్నింటినీ భర్తీ చేయనున్నారు. వీటితో పాటు ఇటీవల హెడ్ మాస్టర్ల ప్రమోషన్లు జరిగాయి. దీంతో ఖాళీ అయిన స్కూల్ అసిస్టెంట్ల పోస్టుల వివరాలను డిఓల నుంచి అధికారులు సేకరిస్తున్నారు. వీటితో పాటు సర్కారు బడుల్లో స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులను మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేసే యోచనలో ఉన్నారు. మొత్తంగా 11,000 పోస్టుల వరకు ఖాళీలు ఏర్పడే అవకాశం ఉందని, వాటన్నింటిని డిఎస్సి ద్వారా నింపే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సేకరించిన వివరాలను సర్కారుకు అందించి పోస్టుల భర్తీకి ఆమోదం తీసుకోనున్నారు. చివరగా మార్పులతో డిఎస్సి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి వాటిని భర్తీ చేయనున్నారు. రైట్ అండి, ఇది ఫ్రెండ్స్ డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుహాన్ టీవీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.